సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యాపిల్ని ఉడికించండి అనే అంశం చూద్దాం. యాపిల్ని ఉడికిస్తారా? మేం పచ్చిగానే తింటాంగా అనుకుంటున్నారా? యాపిల్స్ని ఉడికిస్తే దానిలోని ఆక్సిడెంట్లు పెరగడంతో పాటు అది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందట. అదెలాగో చూద్దాం. యాపిల్ జ్యూస్ తాగుతాం, ముక్కలు చేసుకుని తింటాం. అయితే వీటిని ఉడికించి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాపిల్స్ను ఉడికించినప్పుడు వాటిలో పెరిగే పెక్టిన్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. దాంతో పేగుల్లోని వాతావరణం మెరుగుపడుతుంది. యాపిల్ని ఉడికించినప్పుడు నీటిలో కరిగిన పీచు పేగుల ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. యాపిల్ని ఉడికించడం వల్ల అది సులభంగా జీర్ణమవుతుంది. దాంతో అజీర్తి రాదు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అందుకే పేగుల్లోని ఇన్ఫ్లమేషన్ కూడా ఉడికించినప్పుడు బాగా తగ్గుతుంది. దీన్ని ఎలా వండుకోవాలంటే 2 యాపిల్స్ని శుభ్రంగా కడిగి తొక్కు తొలగించాలి. ముక్కలుగా కోసి గింజలను వేరు చేయాలి. 1/2 కప్పు నీళ్లు పోసి యాపిల్ ముక్కలు జోడించి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 చెక్క నిమ్మరసం పిండి చిన్న మంట మీద 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తబడుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉడికించి తరువాత ఆ పదార్థాన్ని అలాగే తినేయవచ్చు లేదా పెరుగుతో జోడించి తినవచ్చు. ఈరోజు మనం యాపిల్ని ఉడికిస్తే కలిగే మేలేంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని